తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. వేళ్లచింతలగూడెం గ్రామంలో కరెంటు స్తంభాలు, భారీ వృక్షాలు ఇళ్లపై విరిగిపడ్డాయి. దీంతో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరామర్శించారు. గ్రామంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నమస్కారం. నిన్న సాయంత్రం జరిగిన సుడిగాలులతో కూడిన విపరీతమైన గాలులు, వర్షాల వల్ల సుమారుగా 25 నుంచి 26 హౌసులు ఇక్కడ డ్యామేజ్ జరగడం జరిగింది. వేళ్లచింతలగూడెంలో నిన్న జరిగిన విధ్వంసానికి దురదృష్టవశాత్తు అనేక రకాలుగా చెట్లు పడిపోవడం, అదేవిధంగా ఇంటి కప్పులు కూలిపోవడం, ఇళ్ళైతే పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో కూడా అదృష్టం కొద్దీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇది చాలా కొంచెం ఇది మనం మానవతా దృక్పథంతో స్పందించాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ప్రాణాపాయ స్థితి జరగనప్పటికీ మళ్ళీ వీళ్ళు కోలుకుని సాధారణ జీవితాన్ని గడపడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళకి మనం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకటి, ప్రభుత్వం తరపు నుంచి పూర్తిగా డిస్మాండ్ల్ అయిపోయిన ఇంటి కోసం అయితే సుమారుగా 2,30,000 రూపాయలు తక్షణ సాయం అందించి ఒక నూతన గృహ నిర్మాణానికి సాయపడడం, అదేవిధంగా పార్షియల్గా డ్యామేజ్ అయినట్లు వాటికి 8,000 అలా వివిధ రూపంలో సాయం అందించడం. దీనికి అదనంగా ఇప్పుడు మానవతా వారు కూడా ముందుకు వచ్చి వారు ఇప్పుడు వాళ్ళకి కొంచెం భోజనం ఏర్పాట్లు చేయడమే కాకుండా వాళ్ళకి కూడా కొంచెం నిత్యావసర సరుకుల కిట్లను అందించడం జరుగుతుంది.